కూటమి వల్ల ఇబ్బంది పడుతున్నారా? మూడు పార్టీలతో పనిచేయడం వల్ల మీరు ఇబ్బందులు ఉండవు. సహజంగా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త యొక్క ఎక్స్పెక్టేషన్ పెంచి ఉంటుంది. ప్రభుత్వం రాకముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వాటి అమలు మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవడైనా బడ్జెట్ ప్రకారం చేసుకుంటారు సార్. పోయిన సంవత్సరం గవర్నమెంట్ వచ్చింది, అప్పుడే 6 నెలల గవర్నమెంట్ వచ్చింది, 7 నెలల స్కూల్స్ ఓపెన్ చేస్తారు. ఇట్స్ నాట్ పాసిబుల్. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఆర్థికంగా అప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు అప్పు చేసి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి కొంతవరకు చేస్తున్నారు. ఇది రేపొద్దున ప్రజల మీద ఏమైనా భారం పడుతుందా? సార్, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఉన్న దాంట్లో తప్పనిసరి పరిస్థితి ఫస్ట్ పాయింట్. ఇక పెరగకుండా చేసుకోవటం ఒకటి. 2, చంద్రబాబు నాయుడు గారు సంపదను క్రియేట్ చేయటం. ఈ సంవత్సర కాలంగా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు ప్రజలు. అక్కడక్కడ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి మెజార్టీ 151 సీట్స్కి సంబంధించి ఆ నెంబర్కి ఇవాళ తగ్గుముఖంగా ఉండే పరిస్థితి ఉందని చెప్పి సర్వేలు తప్ప రైట్ అని నేను చెప్పలేను. మేమైతే ప్రజల్లో తిరుగుతాం. ఆ యాంటీ ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు మేము ప్రజల్లో తిరుగుతాం సార్. మా వ్యాపార పరంగానే. మీరు ఏమైనా గతంలో పార్టీ మారాలని ట్రై చేశారా? రాజధానికి భూములు ఇచ్చిన తర్వాత అంటే టూ ఫ్రాంక్ చెప్పాలంటే సామాజిక పరంగా మా ప్రాంతం వైఎస్ఆర్సీపీ డామినేట్ చేసే కులానికి మా ప్రాంతం వ్యతిరేకం. వర్గం వ్యతిరేకం. వర్గం కాదు, ఆధిపత్య పోరేగా. మీరు కూడా గతంలో ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేశారు. జస్ట్ ఇంకా లోకేష్ గారు ఇక్కడ రాకముందు ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే దిస్ ఇస్ ద బీసీ పద్మశాలి సీట్ కన్ఫర్మ్. జయదేవ్ గారు ఏం చెప్పారంటే ఒకవేళ పొరపాటున వాళ్ళు మళ్ళీ ఓసీని పెడితే ఈ స్కామ్స్కి సంబంధించి మద్యం స్కామ్ కావచ్చు, మిగతా స్కామ్స్ సంబంధించి అరెస్టులు పూర్తి స్థాయిలో జరుగుతాయా? ఇంకా మన రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్యబద్ధమని చేశాం సార్. గబక్కన మనం పోయి ముస్లిం పాలకులు ఉన్నట్టు గబక్కన తీసుకొచ్చి కొట్టాలి కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటాడు, ఆయనకి డిప్యూటీ సీఎం అనే పోయిన తర్వాత లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనే కోరిక అందరికీ ఉంది. టీడీపీ క్యాడర్లో అది బలంగా ఉన్నమాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు పొత్తులో భాగంగా ఒక మనిషికి ఇచ్చాం కాబట్టి. నమస్కారం సాంబశివరావు గారు. నమస్తే అండి. కూటమి వల్ల ఇబ్బంది పడుతున్నారా? మూడు పార్టీలతో పనిచేయడం వల్ల మీరు ఇబ్బందులు ఉండవు. సహజంగా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త యొక్క ఎక్స్పెక్టేషన్ పెంచి ఉంటుంది. కార్యకర్తగా లేకపోతే సెకండ్ క్యాడర్ నాయకులు కానీ. కూటమి మూలకాన్ని వచ్చింది ఏంటంటే తెలుగుదేశంలో ఉన్న వాళ్ళే అప్పటికే ఫుల్ ప్లెడ్జెడ్ నాయకులు ఉన్నారు. 95% నాయకులు ఉన్నారు. ఇప్పుడు 25%, 30% వాళ్ళు వచ్చి పడ్డారు. ఈ డిస్టర్బెన్స్ అసంతృప్తి కొంత ఉండొచ్చు, ఉండకుండా ఏముండదుగా. ఉండకుండా లేదని చెప్పడం కూడా అభూతం. దాన్ని సరి చేస్తున్నారు వీళ్ళు. సెకండ్ క్యాడర్ ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు, సెకండ్ కూడా లేదంటే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. పెద్ద ఇబ్బంది ఉండదు సార్. ఒక ఉమ్మడి కుటుంబంలోకి వచ్చినప్పుడు, ఒక పొత్తు జరిగినప్పుడు ఉంటుంది ఇబ్బంది. ఇప్పుడు అంతకుముందు నేనే రాజు అనుకుంటాడు ఆ మండలానికి. కూటమికి వచ్చేటప్పటికే 3 మండలాలు ఒకటి పోయి ఒక మండలం ఒకటి పోయింది. అక్కడ రాజు ఏమవ్వాలి ఇప్పుడు ఉంటుంది, బాధ ఉంటుంది, కొడకూడదు అంటే అవన్నీ కలిపే సాగుతున్నారు మొత్తానికి. సాగిపోయాయి సార్. ఇప్పుడు కుటుంబంలో 5-6 అన్నదమ్ములు 3 బాంబులు కాపం జరిగిద్ది. ఒక ఫంక్షన్ నీట్గా చేస్తున్నారు, చేయట్లేదు, జరిగిద్ది. జరగకుండా ఎందుకుంటుంది? జరగకుండా అయితే జరిగిద్ది. కానీ మీరు అమలుకి ఏదైతే ప్రభుత్వం రాకముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వాటి అమలు మీద మీ ఒపీనియన్ ఏంటి? జరుగుతున్నాయిగా. ఇప్పుడు ఒక టైం పీరియడ్లో ఏ ప్రభుత్వం వచ్చినా సరే, సపోజ్ విద్యాదీవెన అన్నాం సార్, అప్పుడు అమ్మఒడి అన్నాం. అమ్మఒడి విద్యాదీవెన అనేది స్కీమ్ ఉంది కదా సార్. ఎవడైనా బడ్జెట్ ప్రకారం చేసుకుంటారు సార్. పోయిన సంవత్సరం గవర్నమెంట్ వచ్చింది, అప్పుడే 6 నెలల గవర్నమెంట్ వచ్చింది, 7 నెలల స్కూల్స్ ఓపెన్ చేస్తారు. ఇట్స్ నాట్ పాసిబుల్. అవును కదా. ఈ సంవత్సరం ఇచ్చిస్తా అని చెబుతున్నారుగా. ఇప్పుడు ఈ సంవత్సరం జూలైలో డేట్ కూడా ఇచ్చేసారు కదా. ఇంకా దానికి అప్పుడు తక్కినవన్నీ ముందుగానే ఇచ్చారుగా. రైతు భరోసా అలాంటివి కొన్ని ముందుగానే ఇచ్చేసారు సార్. సెంట్రల్ గవర్నమెంట్తో లింక్ అయ్యి ఇచ్చారు. ఇది అమ్మఒడి ఒకటి ఆగింది. ఆర్టీసీ అనేది పెద్ద ప్రియారిటీ కాదు, అది కూడా డేట్ డిక్లేర్ చేశారుగా. అది కూడా డేట్ డిక్లేర్ చేశారు కదా. సంక్షేమ కార్యక్రమాలు అవి కూడా ఆగలేదు. అయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెంపరీ బడ్జెట్ వచ్చారు కాబట్టి 6 నెలల్లో గవర్నమెంట్ వచ్చింది, 7 నెలలు టెంపరీ కాబట్టి కొంత ఆ 6-7 నెలలు అయిన మాట ఇప్పుడు మొదలుపెట్టారు. ఇప్పుడు దాని వరకు మొదలుపెట్టారు. వాటితో పాటు అంటే మీ వరకు సంవత్సరం కంప్లీట్ అవుతుంది. మీ పరిపాలన మీతో పాటుగా ప్రజల్లో ఎట్లాంటి ఒపీనియన్ క్రియేట్ చేసింది? ప్రజల్లో ఒపీనియన్ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అందుకు ముందు ఏంటంటే అప్పుడు అబద్ధత భయం ఉండేది. అంటే మనం బయటకు వచ్చి ఏం మాట్లాడితే ఏం జరిగింది భయం ఉండేది.
ఫస్ట్ స్వేచ్ఛ లేకుండా వాక్ స్వతంత్రం లేదన్న ఫీలింగ్లు ఉండేవాళ్ళు. ప్రాథమిక హక్కులు భంగం కలిగిద్దామని ఫీలింగ్లు ఉండేవాడు అండి. మా ఆస్తి పోయిద్దేవో, రైతు మాట్లాడితే కొడతారేవో. ప్రాథమిక హక్కులు భంగం కలిగినప్పుడు ఏ వ్యక్తి బయటకు చెప్పడండి, ఓట్లు ఎదురుతాడు. అదే చేశారు ఆయనకి. ఈ సంవత్సర కాలంలో మీరు అది కల్పించారు, ప్రాథమిక హక్కులు అన్ని విషయాలు బ్రహ్మాండంగా ఉన్నారు. ఏముండదండి, ప్రశాంతంగా ఉంది వ్యవహారం. కానీ ఎవరైతే సంక్షేమ పథకాలకు సంబంధించి గతంలో వచ్చే డబ్బులు ఎక్కువ, కానీ దానికి డబుల్ ఇస్తా అన్నారు, రావట్లేదు, ఆ వర్గాల్లో ఏమన్నా అసలు ఎక్కడ డబ్బులు ఇస్తా అన్నారు? అసలు మన ఇద్దరం డిస్కస్ చేద్దామండి. 4,000 పెన్షన్ అని ఇస్తున్నారు కదా, డబ్బులు ఇస్తామని ఎవరు చెప్పారు? ఒక అమ్మఒడి ఇద్దరు పిల్లలకి ఇస్తా అంటున్నారు, అదే కదా ఇస్తా అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా రేపు ఫస్ట్ ఇస్తా అని చెబుతున్నారుగా. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు కదా. ఇప్పుడు కూడా అదే, ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారు. అదే చేయబోతున్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఆర్థికంగా అప్పు మిగతా దాంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు అప్పు చేసి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి కొంతవరకు చేస్తున్నారు. ఇది రేపొద్దున ప్రజల మీద ఏమైనా భారం పడుతుందా, లేకపోతే భవిష్యత్తు కోసం అవసరాల నిమిత్తంగా వారి ఎదుగుదల కోసం చేసేదానిగా దీన్ని చూడాలంటారు? సార్, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఉన్న దాంట్లో తప్పనిసరి పరిస్థితి ఫస్ట్ ఇక పెరగకుండా చేసుకోవటం ఒకటి. 2, చంద్రబాబు నాయుడు గారు సంపదను క్రియేట్ చేయటం. ఉదాహరణకి ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పెట్టి ఒక బ్యాచ్ ఆడితే, ఉదాహరణకు మొన్న ఉత్తరప్రదేశ్లో జరిగింది, కొమ్మేడ జరిగింది కదా, 1,00,000 కోట్లు వచ్చింది వాళ్ళకి ఆదాయం వచ్చి. దట్స్ కాల్డ్ సంపద క్రియేషన్. మామూలుగా ఏంది హిందూ మత సంబంధించిన ప్రోగ్రాంలు అది అడుగు మునిగెళ్తాలంటే వచ్చేదా? కాదుగా. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విజన్ ఎప్పుడు కూడా ఏంటంటే సంపద క్రియేట్ చేయడం అనేది మెయిన్ సబ్జెక్టు. దానికి ఇంటర్నేషనల్ స్టేడియంస్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు ఉపయోగిస్తే ఆ ట్యాక్స్, ఆ జిఎస్టీ మీద. ఉదాహరణకి ఈరోజు రాజధాని కడుతున్నారు కదా, కట్టేది అంటే 50,000 కోట్లు పెట్టి రాజధాని కడుతున్నారండి. ఫస్ట్ ఫేజ్లో అనుకున్నారు సరే, కొద్దిగా రోడ్స్ విషయంలో టెంపర్ అనుకుందాం. దాంట్లో జిఎస్టీ ఎంత వచ్చిందండి? 18% జిఎస్టీ వచ్చింది. 18% జిఎస్టీ వచ్చింది. సో నియర్లీ మనం పెట్టిన 40,000 కోట్లలో స్టేట్ గవర్నమెంట్ ఆదాయం మళ్ళీ 8,000, 9,000 కోట్లు వస్తుంది. నువ్వేమి కట్టకపోతే ఏమి రాదుగా. ఏమి కట్టకపోతే ఏమి రాదుగా సార్. ఇప్పుడు దాన్ని ఈ లేఅవుట్ వేసామండి, గవర్నమెంట్ సక్రమంగా ఉందని ఈ లేఅవుట్ వేసాను. ఈ 30 ఎకరాల లేఅవుట్లో గవర్నమెంట్కి వెళ్ళి 10 కోట్లు ఉంటుంది దీని నుంచే. ఎస్, ఎక్కడ పెడతామండి. ఫస్ట్ మేము ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి, తర్వాత నాలా ట్యాక్స్ కట్టాలి, తర్వాత సిఆర్డీ ట్యాక్స్ కట్టాలి, తర్వాత ఎలక్ట్రిసిటీ వర్క్స్ చేయాలి, తర్వాత రోడ్లు వేయాలి, మెటల్ మీద ట్యాక్స్, గ్రావెల్ వేయాలి. మేము పెట్టే లేబర్ ఖర్చు 33% అందరూ తెలిసిందే కదా, కన్స్ట్రక్షన్ లేబర్ ఖర్చు. ఇవన్నీ కలిపి ఈజీగా 10 కోట్లు గవర్నమెంట్కి. ఇలాంటి ఎన్ని వేసి ఉంటాం మనం? 10 కోట్లు. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు ఇక్కడ. నేనే 10 కోట్లు గవర్నమెంట్కి సంపాదన ఇచ్చానంటే ఈ లేఅవుట్ వాళ్ళకి ఏరబాదు బాది రాజధాని అక్కడక్కడ డిస్ప్యూట్ చేస్తే ఈ లేఅవుట్ లేకపోతే ఈ 1000 కోట్లు లేవుగా. 100 మంది నాలాంటి వాళ్ళు వేశారండి. నేను లెక్కప్పు చెప్పాను మీకు లెక్కప్పు చెప్పాను కదా, నాలా ట్యాక్స్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఐరన్ మీద జిఎస్టీ, సిమెంట్ మీద జిఎస్టీ. ఈ 30 ఎకరాలకు వచ్చేటప్పటికి కనీసం 20 ఏళ్ళు 10,000 కట్టలు సిమెంట్ పట్టిద్దండి. దాని జిఎస్టీ ఎంత అండి? నేను కడతానాగా. ఇవన్నీ గవర్నమెంట్కి ఆదాయం కదండి. అసలు నువ్వు కట్టగలరా అంత 2 బాధ పడిపోతుంది. నేను ఇంటికాడ కూర్చుంటే చెంట గంజే చదువుతా. ఈ గవర్నమెంట్ సంపద ఎక్కడ క్రియేట్ అయింది? ఈ 300 మంది వర్కర్స్ ఎట్ పని చేస్తారు, ఈ వర్కర్స్ పోయి ఖర్చు పెడతారు కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటంటే సంపద క్రియేట్ చేస్తాడు ఆయన. కానీ సర్వే రిపోర్ట్స్ కొంతవరకు చేసిన, ప్రాముఖ్యంగా కొన్ని సర్వే రిపోర్ట్స్ వాళ్ళ వ్యక్తులు కూడా బయటకు వస్తా మాట్లాడతా ఈ సంవత్సర కాలంగా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు ప్రజలు. అక్కడక్కడ కుటుంబ ప్రభుత్వం మీద ఉన్నటువంటి మెజార్టీ 151 సీట్స్కి సంబంధించి ఎక్కువ నెంబర్ వచ్చింది మీకు, 163. ఆ నెంబర్కి ఇవాళ తగ్గుముఖంగా ఉండే పరిస్థితి ఉందని చెప్పి కొన్ని సంస్థలు చెప్తున్నాయి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? సర్వేలు తప్ప రైట్ అని నేను చెప్పలేను. మేమైతే ప్రజల్లో తిరుగుతాం, ఆ యాంటీ ఎక్కడ కనపడలేదు. కనపడలేదు. ఇప్పుడు మేము ప్రజల్లో తిరుగుతాం సార్. మా వ్యాపార పరంగానే ఇప్పుడు ఈరోజు మీకు ఇందాక గంట లేట్కి వచ్చా. నేను మచిలీపట్నం లేఅవుట్ కాడికి వెళ్ళి వచ్చా. ఇది మీకు గంట లేట్కి వచ్చాను కదా నేను. మేము ఈ 2 జిల్లాల్లో ప్రజల్లో తిరుగుతుంటాం. సర్వేలు డెప్త్ వాళ్ళు ఏ కొలమానం తీసుకుంటారో నాకు తెలియదు ఫస్ట్. కానీ మీరైతే ప్రజల్లో ఉన్నారు కాబట్టి మాకు తెలిసిందిగా. మీకు కూడా పూర్వం చెప్పాను నేను, గవర్నమెంట్ పోయి ఉండదని చెప్పాను నేను. మీతో ఒక మాట కూడా అన్నప్పుడు పోయి సార్ ఇంటర్వ్యూ అప్పుడు. కాకపోతే నేను ఒక్క మాట అనలేదు అప్పుడు. ఏంటంటే నేనేమన్నానంటే అప్పుడు పరిపాలన బాగుంటే ఒక రకంగా ఉంటే
ఆయన 151 వచ్చినప్పుడు మొదట ఒకటి పోయిద్ది, లేకపోతే చివర ఒకటి పోయిద్ది అన్న, కానీ మధ్యలో 5 పోయింది. ఏది అప్పుడు మీకు చెప్పినప్పుడు కూడా ఈ విధంగా పరిపాలన చేస్తే చివర ఒకటి పోయిద్ది, అంటే 15 వస్తాయి. ఒక రకంగా చేస్తే మొదట ఒకటి పోయిద్ది, పోవటం ఖాయం అన్నాం. అప్పుడు ఏం బేస్ ఏం చెప్పాము మేము, కామన్ మ్యాన్ వాళ్ళు ఏ కులమాన్ని తీసుకుంటారు లేదు, అన్ని సర్వేలు కరెక్ట్ అవుతాయి నేను అన్నాను, కరెక్ట్ కాదని కూడా నేను అన్నాను. మీరు ఏమైనా గతంలో పార్టీ మారాలని ట్రై చేశారా రాజధానికి భూములు ఇచ్చిన తర్వాత? ఎందుకు మీరు ఏమైనా పార్టీ మారాలని? అంటే టూ ఫ్రాంక్ చెప్పాలంటే సామాజిక పరంగా మా ప్రాంతం వైఎస్ఆర్సీపీ డామినేట్ చేసే కులానికి మా ప్రాంతం వ్యతిరేకం, మేము వ్యతిరేకం. అక్కడ మీరు వ్యతిరేకం, మా సామాజిక పరం వ్యతిరేకం, వర్గం వ్యతిరేకం. వర్గం కాదు, ఆధిపత్య పోరేగా. తాడేపల్లి మండలం ఇట్ ఇస్ కాల్డ్ రెడ్డిస్ వర్సెస్ కాపులు ఆధిపత్యం. అందరూ మళ్ళీ స్నేహంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, కానీ పెత్తనం మాత్రం మా ఊళ్ళో మా పెత్తనం కావాలని కోరుకుంటామండి, వాళ్ళ ఊళ్ళో వాళ్ళు పెత్తనం కావాలని కోరుకుంటారండి. ఆపోజిట్గా 95% కాపులు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు అంతా ఇప్పుడు రాజధాని చెప్పక అందరం ఒకటి వేయాలండి, వేరే విషయం. రెడ్లు కూడా మాకు బాగానే ఓట్లు వేశారు, అది వేరే విషయం అనుకోండి. వాళ్ళు దీనికి వ్యతిరేకంగా ఉంటారు. ఆ రెండే డామినేట్ క్యాస్ట్ అక్కడ పరిపాలనలో, ఆ మండలం వరకు. అసలు మారదామన్న ఆలోచన మేము అడ్జస్ట్ అవ్వలేని పాయింట్ అక్కడ. ఎందుకంటే ఎవడు రాడు. అదేలేండి, గ్రామాల్లో ఆధిపత్యం పోయిందని చెప్పి 95% కులం వర్గం పక్కన ఉన్నప్పుడు పుకార్లు పుట్టించుకోవడం తప్పితే మాట్లాడమని ఆలోచన కూడా రావడానికి అవకాశం లేదు అక్కడ. మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఎంతవరకు మిమ్మల్ని నమ్ముతుంది? బాగా నమ్ముతుంది. ఇక్కడ నమ్మటం నమ్మకపోవడం కాదు, మేము ఉద్దేశపూర్వకంగా చేయడం, ప్రేమగా చేయడం. మా అబ్బాయిని ఇప్పుడు నా వయసు ఇచ్చే పెద్దోడిని అయ్యాను కాబట్టి, నాకు 60 దాటినాయి కాబట్టి, అన్న మనోడిని నువ్వు కాకపోయినా అబ్బాయిని పాదయాత్ర ఈ కాన్స్టిట్యున్సీలో కుప్పం నుంచి ఇచ్చాపురం తిరిగింది మా కుటుంబం ఒకటి. దాంట్లో కుప్పం నుంచి ఇచ్చాపురం మా కుటుంబం ఒక 1 ఆఫ్ ది పార్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు, అడ్వాన్స్ అకామిడేషన్, నైట్ అకామిడేషన్, డీజిల్ ఇచ్చారు, అది పర్ఫెక్ట్ చేసి ఉన్నాం. నమ్మకపోతే కుప్పం కాడ నుంచి ఇచ్చాపురం దాకా మేమే డీజిల్ ఇన్ఛార్జి, మా అబ్బాయి, నేను కాదు. అదేలే, అది పైసలతో కూడుకునేవారుగా, రోజు 10 లీటర్లు ఎక్కువ రాసి సరిపోయింది కదండి. అదేలే, అది కదా, నమ్మకపోవటం ఏమి లేదు. సహజంగా ఎందుకంటే లోకేష్ గారు చాలా బిజీగా ఉంటాడు కాబట్టి, ఇబ్బందులు ఉంటారు కాబట్టి, జనరల్గా ఇప్పుడు ఆయన స్టేట్ లెవెల్లో, కంట్రీ లెవెల్లో చూసుకోవాలి కదా, ఆ బిజీ ఉన్న గ్యాప్లు ఉండొచ్చు, కానీ నమ్మకపోవటాలు ఏమి ఉండవు. నమ్మకపోతే మేము ఎందుకుంటాం ఫస్ట్. మీరు కూడా గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా చాలామంది, అంటే ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేశారు, అంటే జస్ట్ ఇంకా లోకేష్ గారు ఇక్కడ రాకముందు అని అక్కడ ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, అప్పుడు మీరు కూడా చేశారు కదా, ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితి, దిస్ ఇస్ ద బీసీ పద్మశాలి సీట్ కన్ఫర్మ్, దాంట్లో ఏం డౌట్ లేదు. జయదేవ్ గారు ఏం చెప్పారంటే, ఒకవేళ పొరపాటున వాళ్ళు మళ్ళీ ఓసీని పెడితే, సేమ్ ఓసీని పెడితే మనం కూడా ఓసీని పెట్టాలన్న ఆలోచన పార్టీకి ఒక కోణంలో ఆలోచించినప్పుడు, ఎవరు సబ్స్టిట్యూట్ అన్నప్పుడు నన్ను సెలెక్ట్ చేసిన మాట వాస్తవం. నేను అడగలేదు వాళ్ళు ఎవరిని. ఆ రోజు మీరు అడగలా యూ ఆల్సో రెడీగా ఉండని చెప్పారు, దానికి అనుకూలంగా ఉన్నాం. మాకు అందరికన్నా మంచిది పెద్ద వ్యక్తి, రాష్ట్రంలో నెంబర్ 2, మాకు వచ్చినప్పుడు మాకు ఇంక ఇబ్బంది ఉంది కదా, ఆయన చూసుకుంటాడు కదా. ఆ రోజు వాస్తవంగా మేము చేరేటప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ అని చేరలేదు, ఫస్ట్ పాయింట్. మేము మా సామాజిక పరిస్థితికి అనుకూలంగా చేరాం. 2, తర్వాత స్పీడ్ అయిన తర్వాత వాళ్ళు బాగా స్పీడ్గా ఉన్నారు. ఒకవేళ స్పీడ్ అవ్వాల్సి వస్తే సంవత్సరాలు సబ్స్టిట్యూట్ మార్గంలో పెట్టుకుందామన్న ఆలోచన పార్టీకి, ఎంపీ గారికి వచ్చింది, జయదేవ్ గారికి. ఆ ప్రపోజల్ నా దగ్గర పెట్టారు, మా ఆర్థిక పరిస్థితి అడిగారు, ఇట్ ఈస్ కంఫర్టబుల్ అన్నారు, అయిపోయింది. అసలు మాకు అందరికన్నా పెద్ద ఆయన మా ఊరు వచ్చినప్పుడు మాకెందుకు ఇంకా అవసరం లేదండి, అవసరం లేదు. అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఎట్లా ఉంది లోకేష్ గారు? బాగుంది. ఇక్కడ అంటే మాకు ఉదాహరణకి లోకేష్ బటన్ పాయింట్ ఒకటి ఉంది, ఇప్పుడు ఆల్వేస్ కోరుకునే బటన్ పాయింట్ ఒకటి ఉంది మంగళగిరి కాన్స్టిట్యూన్సీ, పర్టికులర్ తాడేపల్లి టౌన్కి. పట్టాలు 3500 పట్టాలు వచ్చినాయి ఇప్పటికి. ఆయన వచ్చాక ఆయన ఇచ్చాడు, మళ్ళీ సెకండరీ పీ పోతున్నారు మళ్ళీ ఇక్కడ. అసలు మేజర్ పాయింట్, ప్రతి మనిషికి, ఈ కొండ మీద ఉన్నవాడికి, గుట్ట మీద ఉన్నవాడికి, మహానాడు మీద ఉన్నవాడికి, నా ఇల్లు ప్రభుత్వం ఎప్పుడు పీకిద్దో, నేను అసైన్మెంట్ ల్యాండ్లో ఉన్నాను, నేను ఏనం ల్యాండ్లో ఉన్నాను, నేను కట్టు మీద ఉన్నాను అని చెప్పి ఒక అబద్ధత భయంతో పోతుంటాడు వాడు. విజయవాడ ముఠాకి వెళ్తాడు, కానీ అలాంటిది కొలతలకు వచ్చి వాళ్ళందరికీ కూడా రాజముద్ర వేసి, పాత గవర్నమెంట్ లాగా వాలంటీర్ సంతకాలు కాకుండా ఎంఆర్ఓ సంతకాలు పెట్టి పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతుంది, రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది. ప్రతిరోజుకి 50 రిజిస్ట్రేషన్ జరుగుతుంది. నా మెయిన్ కోరిక కూడా పట్టాలా,
అది సక్సెస్ అయింది అవుతున్నాయి. ఆయన టీచర్ చేస్తున్నారు ఇప్పుడు 3,500 ఇచ్చారు, ఇంకో 3,000 రెడీ అవుతున్నారు. మొత్తం పట్టాలు 90% ఇఫ్ ఇట్ ఇస్ పాసిబిలిటీ ఉన్న పట్టాలని ఇచ్చేస్తారు ఈ గవర్నమెంట్లోనే. మాకు ఎందుకంటే మాకు ఇబ్బంది లేకపోతుందని నెంబర్ 2 ఇన్ పొజిషన్ ఆయన అన్ని పనులు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఒకటి సిఎస్ఆర్ ఫండ్స్ ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ రాకముందు నుంచి కూడా ఆయన వ్యక్తిగతంగా చాలా వరకు 27 సంక్షేమ కార్యక్రమాలు ఫుల్ చేశారు. ఫస్ట్ పాయింట్ లోకేష్ గారు దాని మీద బ్రహ్మాండం గెలిచారు. మొత్తం గెలిచిన తర్వాత కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నారు. వ్యక్తిగతంగా డబ్బులు పెట్టే సంక్షేమ కార్యక్రమం కంటిన్యూ అండి. పేద పెళ్లిళ్ళకి కానీ, చచ్చిపోతే కానీ, బతికితే కానీ, హాస్పిటల్ కానీ, సంజీవని కానీ అన్ని కంటిన్యూ. మళ్ళీ అది కాక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శ్మశానాల గోడలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, గుళ్ళు కానీ, గోపురాలు కానీ ఇవన్నీ కూడా కడుతున్నారు. ఆయన ఒక లాంగ్ విజన్స్లో ఎంటీఎంసీలో ఒక లాంగ్ విజన్తో ఉన్నాడు. ఏ విజన్ అంటే ఇది కార్పొరేషన్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఒక 1000 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోటి చేద్దామని ఆలోచన ఉన్నాడు. అటువంటప్పుడు ఒక పెద్ద నాయకుడు మాకు ఉన్నప్పుడు వరం అయింది. అది మాకేమో అడ్డం అవుతుంది. మాకు వరం అయింది తప్పితే అడ్డం అవుతుంది. అది అంటే రాజకీయాల్లో 10 లక్షలతో రాలా అసలు. ఫస్ట్ నుంచి 10 లక్షలు లేదు మాకు. సర్కమ్స్టెన్స్లో 10 లక్షలు అయితే ఫస్టే ఇచ్చేవాళ్ళు ఒకటి నాకు. 10 లక్షలు ఆ ఏరియా మేము సర్వీస్ చేయాలనుకున్నాం, వచ్చాం, సర్వీస్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు మా అబ్బాయి చేస్తున్నాడు, లోకేష్ గారితో ప్రయాణం చేస్తున్నాడు. మరి ఏమైనా పదవి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? 99% ఇస్తారని ఊహిస్తున్నాం. ఈ పని చేస్తాం ఉందంట. ఇప్పుడు దాకా చేసాం. 13-15 ఏళ్ళు రాజకీయాలకు వచ్చి చేస్తారు. అంతేగా 2009 కానీ ఏదో పార్టీ రాజకీయాలు ఉన్నాగా. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు పదవులు ఉన్నాయి. మాకేమన్నా జనసేన నుంచి ఆహ్వానం రాలేదా? రాలా. అయినా అసలు ఆ ఉద్దేశం లేదు మాకు. మీకు లేకపోయినా మామూలుగా జస్ట్ అసలు జనరల్గా ఒక ప్రెమిలర్ నాయకుడిని అందరూ అడుగుతారండి. దట్ ఈస్ కామన్. మిమ్మల్ని కూడా అడుగుతారు. పోయి ఎందుకంటే వైఎస్ఆర్లు కూడా అడిగారు. అడగడం తప్పే ఉందండి. అంటే అడగడం ఒకసారి అడగడం వేరు, ప్రెజర్ పెట్టడం వేరు. ప్రజలు ఏమన్నా నా మీద తంతా మేము మాయలు లేవు సార్. మా మీద ప్రజలే ఉండదు అక్కడ. ఇప్పుడు పెడితే గట్టిగా ఉంటాం. సార్ ఏం సార్ మీరు వస్తే మా పార్టీలోకి వస్తే ఫ్యూచర్ బాగుంటుంది సార్ అంటారు. తప్పే ఉంది. ఇంట్లో ఆలోచన చేయలేదా మీరు? అవసరం లేదు ఇక్కడ. వాస్తవంగా టూ ఫ్రాంక్ నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు సెకండ్ క్యాడర్ నాయకులు. మొన్న మా బూత్ కాడికి వచ్చాడు, సాంబశివరావు బాగుండా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టి ఎంతమంది వెలుగుతాడు స్టేట్లో. ఆయన అసలు అందరితో ఆయనకి ఇష్టం అసలు మాట్లాడు. బాబు లోకేష్ గారు అన్నా బాగున్నాడు. అసలు నెంబర్ 1 అంటూ నన్ను పేరు పెట్టి పిలిచే స్థాయిలో ఉన్నప్పుడు నాకు అంత నీడ్ ఏముంటుంది? ఇది చాలు సార్. ఇప్పుడు ఒకటి ఆర్థికం కోసం వెళ్ళాలి. డబ్బు నేను వ్యాపారం చేసుకుంటాను, నా డబ్బు నేను సంపాదించుకుంటాను. మమ్మల్ని కీర్తి ప్రజలకు వచ్చినప్పటికీ మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అయితే పేరు పెట్టి పిలిచారు. ఉత్తరం ఉంది. మేము ఎక్కడైనా సరే మంగళగిరి కాన్స్టిట్యూన్సీ అమ్మో నెంబర్ 2 కాన్స్టిట్యూన్సీ అంటారు. మాకు అంత అవసరం లేకపోవచ్చు, కానీ ఆ క్రెడిబిలిటీ ఉంటుంది. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? అయితే అడిగే క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే అడిగేవాడు ఇవ్వండి, మేము అడిగామండి ఆయన ఆలోచిస్తానని అంటాం. మనం ఆ మాట మీరు అంటారు ఆ మాట ప్రచారం చేసుకుంటాడు. అదే కదా డిస్కార్డ్లే కదా, చీప్ పాలిటిక్స్ అదే కదా అనేది. మావాడు కూడా నిజమే, వాడిని అడగడు ఎవడు, ఎందుకంటే వాడు పెద్ద అడగబట్టి అడగడు. అలా అవి ఉంటాయి. అది ఒక బలమైన నాయకుడికి ఒక ఏరియాలో ఆ ఇబ్బంది అందరికీ ఉంటుంది, నాకే కాదు. నారా లోకేష్ గారిలో మీకు నచ్చే అంశం ఏంటి? మొండోడు బాగా. ఏ పని అయినా సరే పట్టుకుంటే వదలడు. ఆ పాదయాత్ర ఇప్పుడు చూసాం, తర్వాత చూసాం. మేము ఎక్కువసార్లు ప్రయాణం చేసాం. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాగా చేసాం కదా. మాటిస్తే ఖచ్చితంగా చేయటమే. ఈ పట్టాల విషయంలో నాకు కొద్దిగా డౌట్ ఉండేది. అంతకుముందు అమ్మ చేస్తున్నాడు, 100% జరిగింది. అన్నా ప్రామిస్ కాన్స్టిట్యూన్సీలో మాత్రం అన్న మాటలు ఖచ్చితంగా జరుగుతాయి. సీఎం గారికి కూడా దగ్గరగా మీరు కొన్ని రోజులు ప్రయాణం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇద్దరు పోల్చి చూస్తే ఏమనిపించింది? ఆయన స్టైల్ వేరు, ఈయన స్టైల్ వేరు. ఆయన సాఫ్ట్ గోయింగ్ కొద్దిగా, ఈ కొద్దిగా మొండోడే, ఇంకొంచెం గట్టిగా ఉంటాడు. ఆయన వాస్తవంగా వయసు నుంచి వచ్చే అనుభవం అయింది. హెట్ట వాడు సావాడు చదువుతా లేకుంటాడు. ఈయన గట్టిగా ఉంటాడు. వయసు కదా, నాకు 30 తేడా పడుతుందిగా. ఆయన విషయంలో రెడ్ బుక్ రాజ్యాంగం మీద మీ కామెంట్ సార్. ఇప్పుడు ఆయన మొదటి నుంచి చెప్పేది కూడా మీరు చాలా అన్ని వీడియోలు చూడండి. ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారో ఆ చట్టాన్ని పట్టిస్తా అన్నాడు తప్పితే ఆ చట్టం ఉల్లంఘించిన వాళ్ళ పేర్లే రాస్తా అన్నాడు రెడ్ బుక్లో. మీరు 150 వీడియోలు చూడండి, నేను చూసుంటాను. నేను ఇంకెక్కడ చెప్పలేదు, తగ్గిన మాటలేదు. చట్టంలో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ విషయాల మీదే ఉంటుంది అంటారు. అంతే అంతే. ఆ రోజు నువ్వు చట్టకి వ్యతిరేకంగా పనిచేస్తే అది నీ పేరు ఉన్నట్టే. నువ్వు చేయకపోతే నీకు ఎందుకు పోయి? ఈ స్కామ్స్కి సంబంధించి, మద్యం స్కామ్ కావచ్చు, మిగతా స్కామ్స్ సంబంధించి అరెస్టులు పూర్తి స్థాయిలో జరుగుతాయా? ఇంకా అంతలో దేనిగా జరుగుతున్నాయిగా. జరుగుతాయి. మన రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్యబద్ధమైన దేశం సార్. గబక్కన మనం పోయి ముస్లిం పాలకులు ఉన్నట్టు గబక్కన తీసుకొచ్చి కొట్టాలి కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటాడు, వాడిని కొట్టదలుచుకున్నప్పుడు వాడి రికార్డు అంతా తయారు చేయండి అంటాడు చంద్రబాబు నాయుడు గారు. అదే చట్ట ప్రకారం మీరు వెళ్ళండి అంటాడు. చట్ట ప్రకారం వెళ్ళేటప్పుడు
కొంత వయలేషన్స్ చట్టానికి అనుకూలంగా కొంత మన భారతదేశ చట్టాల్లో ఉన్న బెనిఫిట్స్ బెనిఫిట్స్ అందరికి తెలిసినాయి. హైయెస్ట్ ఫ్లెక్సిబుల్, హైయెస్ట్ లిబరల్, హైయెస్ట్ లిబరల్, హైయెస్ట్ రిజిడ్ రెండు ఉంటాయి మన చట్టాల్లో ఉండదు. అదే కదా, ఆ ఇబ్బందుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే న్యాయం జరిగితే డిపార్ట్మెంటల్ విషయం అది. వాళ్ళు చూస్తున్నారు, మ్యాక్సిమం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. గట్టిగానే కూడా చట్ట ప్రకారం ఉంటే చేస్తారు. లేదు అంటే మీ అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారా? ఏ కేసులో అయిపోయినాయి కదా అరెస్ట్లో? మహా అయితే లిక్కర్ కేసులో. లిక్కర్ కేసులు దొరికితే చేస్తారు, దొరకపోతే చేయరు. అంటే ఆ ఆలోచన ఏమైనా ఉందో ప్రభుత్వానికి? అలా ఉద్దేశం మీకు చెప్పాను చాలాసార్లు చెబుతాం. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చూపించేటట్టయితే ఎప్పుడో పేర్లు నాని ఉంటుంది, కొడాలి నాని ఉంటుంది, ఎప్పుడు అరెస్ట్ చూపించేవాళ్ళు వాళ్ళిద్దరిని. ఆ టైప్ వాళ్ళని, వాళ్ళిద్దరు కాదండి, అంటే వాళ్ళిద్దరిని కదా, ఆ టైప్ వాళ్ళని. వాళ్ళు చట్టంలో ఇప్పటికి వరకు ఇంకా ఫిక్స్ అవ్వాలి. అక్కడ ఫిక్స్ అయినా పోతాడు, ఈయన ఫిక్స్ అయితే పోతాడు. అది మాత్రం జరిగింది అంటారు. ఫిక్స్ అయితే ఇప్పుడు సరే మీరు ఇందాకేమన్నాను, హవాలా డబ్బులు ఆయనకి చేరిని పోతాడు, చారలేదు పోడు. చారలేదు కాదు, చేరిన దానికి రికార్డు తయారు లేదు పోడు. చేరిని అది వేరే విషయం, డబ్బులు చేరిని 100% దాంట్లో ఇంకా దాంట్లో డౌట్ లేదు. కానీ రికార్డు ఫ్రేమ్ అవ్వాలిగా, చేరినట్టుగా రికార్డు ఫ్రేమ్ అయితే సాక్ష్యాలు ప్రభుత్వం తన పని తను చేసుకుంటారు. అంతే, ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంతే కదా సార్, ఖచ్చితంగా పనిచేసింది. ఖచ్చితంగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? డెడానెస్ట్ అని చెప్పి నేను సర్వేలు చూస్తున్నారు కదా, అంటే అన్ని విషయాల్లో సర్వేలు కూడా మీరు నమ్మరు అంటున్నారు కదా. అదే మన మీ ఒపీనియన్, మీ పర్సనల్ వ్యక్తిగతంగా నా ఒపీనియన్. పార్టీ విషయాల్లో సంగతి పెడితే వ్యక్తిగతంగా ఆయన ఇప్పుడు లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే మొన్న పొత్తు పెట్టుకున్న కారణాలు అదొక కారణమేగా. రెండు పార్టీల మధ్యలో ఉంటే ఆయన బాగుపడే ఉద్దేశం ఉంటో లేదో పక్కన పెడదామండి. కానీ ప్రజాస్వామ్యం కోసం భుజాన వేసుకొని పొత్తు పెట్టుకున్నాడంటే ఆయన ఒక పద్ధతి అయిన నాయకుడు లెక్క. ఆయన దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ఉమ్మడి గవర్నమెంట్లో కూడా ప్రస్తుతం ఆయన గ్రౌండ్ రూట్కి వెళ్తున్నాడు. ఫారెస్ట్ విషయంలో కానీ బాగానే చేస్తున్నారు. ఆయన ఉద్దేశం ప్రకారంగా ఆయనకి ఇచ్చిన శాఖలు అయితే బాగానే పనిచేస్తున్నారు. అంతే, ఎవరికి నాకు ఇచ్చిన శాఖ నేను చేస్తాను, పక్కన శాఖ పూటరండి. అంటే డిప్యూటీ సీఎంగా ఆయనకి డిప్యూటీ సీఎం అనే అయిన తర్వాత లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలి, లేదంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని మొన్న మహానాడుకి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అని వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా దానికి సంబంధించి ఇవ్వాలి. అంటే ఎందుకు పోటీతత్వం ఉందా? ఇప్పుడు పొత్తు లేనప్పుడు వాస్తవంగా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనే కోరిక అందరికీ ఉంది. ఉంటుంది కదా సహజంగా. మాకు రెండో మనిషి మా వ్యక్తి డిప్యూటీ సీఎం కోరిక ఉంటుంది కాబట్టి ఉంటుంది. టీడీపీ క్యాడర్లో అది బలంగా ఉన్నమాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు పొత్తులో భాగంగా ఒక మనిషికి ఇచ్చాం కాబట్టి రెండో పోస్ట్కి ఇవ్వకూడదు అని చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తల్లో డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇవ్వాలన్న ఆలోచన తెలుగుదేశం కార్యకర్తలు బలంగా ఉన్నమాట వాస్తవం. కార్యకర్తల్లో ఇప్పుడు మాకు సబ్స్టిట్యూట్ దానికి ఆయన ఉన్న మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే ఆయన ఒక ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి ఉన్నాడు, చాలా వయసు ఇచ్చే పెద్దోడు కాబట్టి మళ్ళీ 2 పోస్టులు ఎందుకు ఇక్కడికి పోవాలా, ఇది ఎటు అన్ని సక్రమంగా జరుగుతున్న ఉద్దేశంలో అందుకే వీళ్ళంతా ఖండించారు. ఇది కార్యకర్తలు పుట్టించింది తప్పితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాదుగా. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పార్టీ పాలసీ. అందరూ అడుగుతున్నారు, ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. సెకండ్ తరానికి ఒకరికి నేను మా వ్యాపారానికి నా కొడుకుని తీసుకొచ్చి పెట్టుకొని నేను రోజు పని నేర్పుకుంటున్నా కదండి, నా తర్వాత చైర్మన్ తర్వాత వైస్ చైర్మన్ నా అబ్బాయి కదా. అలాగే తప్పే ఉంది దాంట్లో. ఆయనకి ఆల్రెడీ ఎబిలిటీ, ఆయన పాదయాత్రలు చేసి ఇవన్నీ చేసి ఒక ఎలక్షన్ చేసి ఎబిలిటీ ప్రూవ్ చేసుకున్నాడు. కార్యకర్తలు అడుగుతారు, చంద్రబాబు గారు ఆలోచించి పొలిట్ బ్యూరో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు. అంతేగాని అంటే ఇదేమి పోటీ తత్వంతో ఏర్పడిన కోరికలు, కార్యకర్తల కోరికలు అయితే కాదంటారా? పోటీ తత్వం ఏమి లేదు దీంట్లో. ఎవరి కోరికలు వాళ్ళకుండా ఎంతవరకు తప్పలేదు దాంట్లో. పోటీ తత్వం అనేది జీరో. కాసేపు ఉపాధి విషయానికి వద్దాం. ఉపాధి విషయంలో ఎట్లా ఉంది? ఉపాధి అందించగలుగుతుంది ఈ ప్రభుత్వం? ఉపాధి అవకాశాలు సంపద సృష్టిందా చెప్పారు. ఉపాధి అవకాశాలు కూడా యువతకు అందిస్తుంది. ఇప్పుడు చేస్తున్నారు. అంటే ఇంతవరకు అయితే స్టార్ట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం వరకు ఉపాధులు ఉన్నాయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపాధులు ఉన్నాయండి. అంటే అన్స్కిల్డ్ లేబర్ వరకు ఉపాధి ఉన్నమాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో నాకు పని లేదన్న మనిషి లేడు. కొంత ఎడ్యుకేటర్స్లో ఉపాధి లేని మాట వాస్తవం. ఎడ్యుకేటర్స్లో ఉపాధి లేని మాట వాస్తవం, దాంట్లో ఏమి డౌట్ లేదు. అది ఇప్పుడు లోకేష్ గారు ఇదంతా కూడా సిస్టమ్ అంతా డెవలప్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలు ప్లస్ వాళ్ళని ఏ విధంగా అప్గ్రేడ్ అవ్వాలి స్కిల్స్ నేర్పే ప్రోగ్రామ్స్ పెడుతున్నారుగా. ఇది వచ్చి నెక్స్ట్ ఇయర్ రీచ్ అవుతారని ఆలోచన. మీ దగ్గర అంటే యువతకి కూడా ఏదో ఒక
అంటే గతంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తాడేపల్లి ప్రాంతం అంటే కొంతవరకు మాస్ ఎక్కువగా ఉండే ప్రాంతం, వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి జీవనోపాధికి ఉండే వాళ్ళకి ఒక దారి చూపించాలి, ఉపాధి చూపించాలని మీ నేను లోకేష్ గారు చేస్తున్నాడు ఆ పనులు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా స్కీమ్ లైన్ తీసుకొని ఇప్పుడు సర్వే చేసి ఎవరెవరికి జాబ్ నీడ్ అని చెప్పుండే అది P4 దాంట్లో పెట్టున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు ఆ పని. వాళ్ళ వర్క్ ఇట్స్ గోయింగ్ వర్క్ గోయింగ్. మీరైతే పదవి అయితే ప్రస్తుతానికైతే నాకైతే ఖచ్చితంగా వద్దని కూడా చెప్తున్నాను. ఎందుకంటే నా వయసు ఇచ్చే 63 ఏళ్ళు. మా అబ్బాయికి ఏదో ఒకటి ఇస్తారు, చేస్తా, ఈ పని చేస్తాం బాగా. నేను ఈ 4-5 సంవత్సరాలతో వ్యాపారం చేస్తాం, సెట్ అయిపోయి అంతే. అంటే బైఫర్కేషన్ అయితే అనే అవకాశం ఉంటుందా? అసలు లేదు సార్, నా వయసు ఏం చెప్పాను మీకు నేను. బైఫర్కేషన్ సార్ యూత్కి అవకాశం ఇవ్వాలి సార్, మాకెందుకు సార్ కావాలా? అంతే అంటారా? మాకెందుకు 65 ఏళ్ళు గట్టిగా అసెంబ్లీకి వెళ్తే ఆయాసంగా మెట్లు లెక్కలు దిగాలి, ఎందుకు ఇవ్వాలా? ఎందుకు సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. టైం ఇచ్చే అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.